కోసం మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో అదైతే మీరు ఆ కోర్స్ రిజిస్టర్ అయ్యేటప్పుడైతే చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ వాళ్ళైతే పీడిఎఫ్లో ఇచ్చిన లింక్ పనిచేయట్లేదు. సో నేను మీకు గ్రూప్లో సెపరేట్ లింక్ పెడతాను. సో ఆ లింక్ ఓపెన్ చేసి అందులోంచి మీరు రిజిస్టర్ అవ్వండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే వస్తుంది. సో ఇందులో మీరు డౌన్ స్క్రోల్ చేసి స్టూడెంట్ సెక్షన్లోకి వెళ్ళి అప్లైస్ టు స్టూడెంట్ ప్రోగ్రామ్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇదైతే మనకి లాగిన్ పేజ్ అనమాట. బట్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి బాటమ్కి వెళ్తే సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా, సో క్లిక్ చేయండి. సో మీ యూజ్ చేసి మెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ అనమాట. సో మీరైతే ఇక్కడ ఫస్ట్ నేమ్లో మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. నేనైతే జస్ట్ టెస్ట్ కోసం ఇస్తున్నాను. లాస్ట్ నేమ్లో మీ సర్నేమ్, కంట్రీ వచ్చేసి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, సో ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది మీ ఇచ్చిన మెయిల్కి వస్తుంది, అంటే ఒక ఓటీపీ టైప్ అనమాట. సో మీరు మీ మెయిల్కి వెళ్ళి అందులో రిఫ్రెష్ చేసి చూడండి, చాలా వరకు వస్తుంది. సో ఇక్కడైతే మీరు అకౌంట్ స్విచ్ చేసుకున్నారు కదా, మీరు వేరే అకౌంట్లో ఉంటే. సో మనకు వచ్చింది కదా అకౌంట్ వెరిఫికేషన్ కోడ్. సో ఇందులో ఓకే. సో ఈ కోడ్ని మీరు అందులో ఎంటర్ చేయాలి, రైట్. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మీరు. ఓకే. సో మీకు గుర్తుండేలాగా పెట్టుకోండి. ఒకవేళ మీరు మర్చిపోయిన పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎక్కడైనా రాసుకోండి బెటర్. సో ఇదే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ అప్లికేషన్లో మనకి స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేటర్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో మీరైతే స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు స్టూడెంట్ అని చెప్పి వెరిఫై చేయడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ అని ఆర్ మీ ఐడి కార్డ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఓకే. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది, వాళ్ళు వెరిఫై చేసి మీకు మళ్ళీ మెయిల్ పంపుతారు. అంటే లైక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పంపుతారు, ఆర్ ఎనీ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మీకు మెయిల్లోనే పంపుతారు. ఆర్ ఈ అప్లోడ్ ఏమైనా చేయమని ఆర్ మిగతా డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టమని చెప్పి వాళ్ళు మిమ్మల్ని మెయిల్లోనే అడుగుతారు. ఓకే. సో స్టార్ట్ ప్రాసెస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మన కాలేజ్ నేమ్ సెర్చ్ చేయండి. ఓకే. సో ఇక్కడైతే మన కాలేజ్ పేరు రావట్లేదు కదా, సో ఇలాంటప్పుడు క్లిక్ హియర్ టు వెరిఫై బై ఈమెయిల్ ఉంది కదా, రైట్, అది క్లిక్ చేయండి మీరు. సో ఇక్కడైతే మీరు ఇచ్చిన మెయిల్ అడ్రస్ ఉంది కదా, అదే ఎంటర్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని మీ డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ మీరు ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఉంది కదా యాక్సెప్టెడ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ అని
ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఐడెంటిటీ కార్డ్ అప్లోడ్ చేయొచ్చు, ఆర్ క్లాస్ రిజిస్ట్రేషన్, ఆర్ మీ కాలేజ్ బిల్స్ లైక్ మీ బస్ బిల్ ఆర్ మీరు ఫీజు కట్టిన బిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు వెరిఫై చేస్తారు మీ అకౌంట్ని. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు యాక్సెస్ వస్తుంది కోర్స్కి, రైట్. సో ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, సో ఈ చూస్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయాలనుకున్న ప్రూఫ్ ఐదర్ మీ ఐడి కార్డ్ ఆర్ మీ కాలేజ్ ఫీజ్ బిల్, ఈ రెండిట్లో మీరు ఏదైనా అప్లోడ్ చేయొచ్చు, రైట్. బట్ నేనైతే ఫస్ట్ మిమ్మల్ని ఐడి కార్డ్ రికమెండ్ చేస్తాను. ఐడి కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు మళ్ళీ మెయిల్ పెడతారు, లైక్ ఇంకేమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని. అప్పుడు మీరు మీ ఫీజు కట్టిన బిల్స్ ఉంటాయి కదా, సో అందులో ఏదో తీసుకుని అప్లోడ్ చేయండి. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు యాక్సెప్టెడ్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీకు మళ్ళీ మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు సెపరేట్గా, అవి యూజ్ చేసుకొని మీరు మీ కోర్స్లో రిజిస్టర్ అవ్వచ్చు, రైట్. అది కూడా చూపిస్తా ఎలా వస్తుందో. జస్ట్ సో నేనైతే నా ఐడి కార్డ్ అప్లోడ్ చేశాను, రైట్. ఆఫ్టర్ నేను సబ్మిట్ కొడతాను. సో చూసారుగా, మనమైతే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసాం. వాళ్ళు మనకి రిప్లై అవ్వడానికి 24 hours మ్యాక్సిమం తీసుకుంటారు, బట్ నాదైతే మ్యాక్సిమం ఒక 2 hours వస్తుంది, రైట్. సో మీకైతే ఎలా వస్తుంది మెయిల్, తర్వాత మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. లైక్ వాళ్ళు ఓన్లీ నా ఐడి కార్డ్తో వెరిఫై చేయలేమని చెప్పి మళ్ళీ మెయిల్ పంపారు. సో ఇంకేమైనా అప్లోడ్ చేయమన్నారు. సో అప్పుడు నేను నా రిసిప్ట్ అప్లోడ్ చేసి వాళ్ళకి మళ్ళీ సెండ్ చేశాను. సో వాళ్ళు నాకు అగైన్ కన్ఫర్మ్ చేసి ఈమెయిల్ అడ్రస్ అండ్ వెరిఫికేషన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వెరిఫికేషన్ కోడ్ మీకు ఈ రెండు వాళ్ళు సెండ్ చేస్తారనమాట. ఈ రెండు యూస్ చేసుకొని మీరు మీ అకౌంట్లో లాగిన్ అవ్వచ్చు. లైక్ ఈమెయిల్ వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు బ్యాక్ టు వెరిఫై ఉంది కదా, క్లిక్ హియర్ గో బ్యాక్ టు వెరిఫికేషన్ యాప్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన మెయిల్లో ఏ వెరిఫికేషన్ కోడ్ అయితే ఉందో అది ఎంటర్ చేస్తే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. చేసి చూపిస్తున్నాను నేను. సబ్మిట్ చేస్తే మనకైతే సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇలా ఒక మెయిల్ వస్తుంది. సో మీకు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు అగైన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అందులో అప్లై టు స్టూడెంట్ ప్రోగ్రామ్ మళ్ళీ క్లిక్ చేయండి. ఆఫ్టర్ కింద చూసారుగా వెరిఫైడ్ యాజ్ స్టూడెంట్, సో మీరు స్టూడెంట్ కింద వెరిఫై అయ్యారు. ఆఫ్టర్ దట్ మీకు మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. మీరు జస్ట్ కాలేజ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి అండ్ యూనివర్సిటీ వెబ్సైట్ మనం జస్ట్ సెర్చ్లోకి వెళ్ళి పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది కదా. సో ఆ వెబ్సైట్ లింక్ మీరు కాపీ చేసి ఆ వెబ్సైట్లో యూనివర్సిటీ అడ్రస్ దగ్గర పేస్ట్ చేయండి, రైట్. సో డిస్క్రిప్షన్ ఉంది కదా, సో డిస్క్రిప్షన్ కూడా మీరు సింపుల్గా లెర్నథాన్ 2025 అని చెప్పి సేవ్ చేయండి.
సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, సో ఇందులో మీరు చెక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫామ్ సక్సెస్ఫుల్ అయినట్టు. అగైన్ సో మెయిన్గా మనకైతే సబ్మిట్ చేసిన తర్వాత 3 మెయిల్స్ వస్తాయి. ఇది ఫస్ట్ మెయిల్ అనమాట, మనం సబ్మిట్ చేసిన చెప్పే మెయిల్ ఇది. సో ఇది వస్తే మీ సబ్మిషన్ సక్సెస్ఫుల్గా అయినట్టు. దీని తర్వాత వెరిఫై చేసిన తర్వాత మీకు పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి మీకు ఒక మెయిల్ వస్తుంది, అకాడమిక్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఇది వస్తే మీరు వెరిఫై అయినట్టు అండ్ మీ ఎలిజిబుల్ ఫర్ ది కోర్స్ అనమాట, రైట్. సో ఇక్కడ మీరు జూమ్ చేస్తే మీ మెయిల్ కూడా చూడొచ్చు, రైట్. సో మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ మీద వస్తుంది అది. ఆఫ్టర్ దట్ మీకు లాస్ట్ మెయిల్లో గో టు క్లౌడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీ బ్రౌజర్లో క్విలిక్ అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది అనమాట. సో క్విలిక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లెర్నథాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో లెర్నథాన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మనకి లెర్నథాన్ కోర్స్ ఉంటుంది, మీ క్విలిక్ కోర్స్. సో మీరు ఆ లింక్ కాపీ చేసుకుని బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక మనం ఇలా వస్తుందన్నమాట ఆ కోర్స్. సో మీరైతే ఆ బేసిక్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకి కోర్స్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, రైట్. లెర్నథాన్ 2025. సో మీరు ఇందులో కిందకి వెళ్తే ఇక్కడ మీకు కోర్సెస్ అన్నీ ఉంటాయి, ఓకే. లైక్ 1 2 3 4 5 6. సో ఈ కోర్సెస్ అన్నీ మీరు కంప్లీట్ చేయాలి. సో మీరు ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. సో సేమ్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి మాడ్యూల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు, లైక్ దిస్. లాస్ట్ని మీకు క్విజ్ ఉంటుంది. సో మీరు ఆ క్విజ్ కంప్లీట్ చేసిన తర్వాతే మీకు అది కంప్లీటెడ్ మనకి చూపిస్తుంది అన్నమాట, ఓకే. సో ఇక్కడ మీకు రివ్యూ ఆప్షన్ వచ్చింది కదా, మీకు ఇక్కడ రివ్యూ ఆప్షన్ కాదు, డిఫరెంట్గా వస్తుంది. సో ఎలాగా అంటే సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం కనుక కోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది, ఓకే. సో మీరు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు కోర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ మీన్ ఆ మాడ్యూల్, ఓకే. ఆ మాడ్యూల్ మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అగైన్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. కొన్ని మాడ్యూల్స్కి మాత్రం మీకు వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ కూడా మీరు ఫుల్ లెంత్ చూడాలి, చూస్తేనే అలా ప్రోగ్రెస్ అవుతుంది, లైక్ మీరు కంప్లీట్ చేసినట్టు ఒకవేళ మీరు ఆ వీడియోని స్కిప్ చేసినా సరే, ఏం చేసినా సరే, అక్కడ మాత్రం డేటా అప్డేట్ అవ్వదు. సో మీరు ఇంకా ఆ కోర్స్ చేయనట్టే చూపిస్తుంది. సో మీరు అక్కడ అప్డేట్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఈ కోర్స్ మాత్రం మీరు ఫుల్గా చూడాలి ఆ వీడియో, ఓకే. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ క్లాస్ని సో మీకైతే ఇలా స్క్రీన్ వస్తుందన్నమాట, ప్లీజ్ క్లోజ్ దిస్ బ్రౌజర్ విండో, కంప్లీట్ అదర్ సెక్షన్ అని. సో ఎలా వచ్చిందంటే ఆ వీడియో కంప్లీట్ అయినట్టు, ఓకే. సో మీరు ఆ టైటిల్ వచ్చిన తర్వాతే బ్యాక్కి వెళ్ళండి. సో అప్పుడు అది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా, స్టార్టెడ్ ఆన్ సెప్టెంబర్. సో ఇక్కడ మీకు కోర్స్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట, రైట్. ఎలా అంటే సో మీరు ఆ కోర్స్ ఫుల్గా కంప్లీట్ చేస్తే ఇలా వస్తుంది, పాస్డ్ ఆన్ సెప్టెంబర్, ఐ మీన్ ఆ డేట్ వస్తుంది, ఒక గ్రీన్ కలర్ టిక్ వస్తుంది. సో ఇలా వస్తేనే మీరు ఆ మాడ్యూల్ కంప్లీట్ చేసినట్టు. సో మీరు ఇలా ప్రతి మాడ్యూల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత క్విజ్ కామన్, ప్రతి మాడ్యూల్కి క్విజ్ ఉంటుంది, రైట్.
సో ఇలా మీరు ఈ 6 కంప్లీట్ చేయాలి. 6 కంప్లీట్ చేసిన తర్వాతే మీకు ఈ కోర్స్ కంప్లీట్ అయినట్టు. ఓకే.